హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ ఏంటి అంటే మేము హౌస్ వేకెట్ చేసాము. రీజన్ ఏంటి అని అనుకుంటున్నారా? సో వ్లాగ్ నేను వరకు చూడండి, తెలుస్తుంది మీకే. అండ్ ఇది ఖాళీ చేసిన తర్వాత వీడియో చేయకముందుకు అన్ని సర్దుతుంటాయి కూడా మీకు చూపిద్దామని అనుకున్నాను, కానీ నాకు అసలు టైం లేకుండే అన్ని సర్దడమే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా వీడియో తీయలేదు. పిల్లల్ని చూసుకోవడము సర్దడం ఇది అనుకొని. అండ్ ఇది మా కొత్త ఇల్లు, ఇంకా సర్దుతున్నాము. ఇక్కడ అన్ని ప్యాక్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చినాం కదా, సో ఇంకా మొత్తం ప్యాక్ చేయలేదు. మీకు హోమ్ టూర్ కావాలి అని అంటే కింద కామెంట్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని. సో నేనైతే హోమ్ టూర్ చేస్తాను. అండ్ కొద్దిగా అన్ని సర్దుకున్న తర్వాత హోమ్ టూర్ అయితే చేస్తాను. సో ఇక్కడ మా శ్రీనికి అయితే మంచిగా తొట్టెలతోనే ఆడుతుంది. బేబీని అందులో పడుకోబెట్టి చాలా బాగా ఆడుతుంది అని చెప్పేసి వీడియో తీశాను. సర్దుకోవడము, అక్కడ సర్దము, ఇక్కడ సర్దడము, ఇవన్నీ చేసేసరికి నాకైతే నిజంగా ఫీవర్ అనిపించింది. సో చాలా బాగా ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాను. అండ్ వీడియోస్ కూడా తీయలేదు, తీస్తే బాగుండు అనిపించింది, కానీ అసలు టైం లేకుండే. ఇంకా ఆ రోజే ఈవినింగ్, మేము షిఫ్ట్ అయిన రోజే ఈవినింగ్ బాగుంది అంటే అన్నీ తీసుకొచ్చేసి ఇంకా పాలు అయితే పొంగిచ్చాము. నిజంగా చెప్తున్నాను, పాలు పొంగడమేమో కానీ ఆ స్టవ్ క్లీన్ చేసుకోలేక మస్తు బాధ అవుతుంది నాకైతే. రుద్ది చేతులు పోతాయి కానీ అదైతే క్లీన్ కాదు. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. అండ్ ఆ రోజే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే, ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో. పిల్లలకి స్కూల్లో సైన్స్ ఫేర్ అంట. సో నర్సరీ పిల్లలకి ఏముంటుంది చెప్పండి, ఏదున్నా పేరెంట్స్కే సైన్స్ ఫేర్ అయినా ఏదైనా. సో ఈ ప్రాజెక్ట్ని చేసుకొని రమ్మని చెప్పారు టీచర్స్. సో ఒక నైట్ కూర్చొని అయితే చేసాము. పిల్లలు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా శ్రీనిక చూసి నేర్చుకోవడానికి చాలా ప్రయారిటీ ఇస్తుంది, పక్కన కూర్చుంది అనమాట అది చేస్తూ ఉంటే. అండ్ నేను ఆ ప్రాజెక్ట్ ఓవరాల్ రివ్యూ కూడా పైన యాడ్ చేస్తాను, చూడండి. లేదు, ఏరియా చాలా బాగుంది అండ్ చాలా డీసెంట్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, కాదనట్లేను. కానీ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే, సో మేము ఉన్న ఏరియాలో చుట్టూ చెట్లు ఉన్నాయి, చాలా చల్లగా అంటే చాలా చల్లగా ఉంటుంది. 2 days ఒకసారి సర్దులు దగ్గులు ఇవే అవుతున్నాయి. మేము పిల్లలకి మంత్లీ 3 times 4 times అలా తీసుకెళ్లాల్సి వస్తుంది హాస్పిటల్కి. అండ్ నాకు చాలా భయమైంది. సో లాస్ట్ టైం లాగా జరగద్దు అని చెప్పేసి మేమైతే ఇంకా హౌస్ వేకెట్ చేసాము. అండ్ పిల్లలకి స్కూల్కి దూరం అవుతుంది. అండ్ మా హస్బెండ్ అంటే ఇంకా తనకు కూడా దూరం అవుతుంది, కానీ వెళ్ళేసి వస్తారు, కాదనట్లేను. అండ్ నేను ఒక్కదాన్ని తీసుకురావచ్చు, తోలిపోవచ్చు స్కూల్కి అయితే అని చెప్పేసి ఇలా వేకెట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్లనే చేయాల్సి వచ్చింది, ఇంకా ఏ రీజన్ లేదు. ఇల్లు బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ ఓన్లీ ఫర్ ద హెల్త్ రీజన్ అంతే. అండ్ ఇలా వేకెట్ చేయాల్సి వచ్చింది. సో ఈ వీడియో నచ్చిందా?